హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ షాక్ అండి. మరి ముఖ్యంగా ఎవరికైతే 15,000 రూపాయలు అనేది వస్తుందో వికలాంగులు వాళ్ళకు మాత్రం ముఖ్యమైన భారీ షాక్ అండి. 15,000 రూపాయలు వచ్చే వారికి అందరికీ కూడా నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్ నెలలో వారందరికీ కూడా 15,000 అయితే ఇవ్వడం లేదండి, 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఎవరికి 6,000 ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కొత్తగా 50 సంవత్సరాలు నిండిన వారికి ఎస్సీకి బీసీకి వీరిద్దరికీ కూడా 50 సంవత్సరాలు నిండితే చాలు పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం అయితే జరిగింది ఎన్నికలకు ముందు. అయితే దాని గురించి కూడా మనకైతే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అలాగే దీంతో పాటుగా 4,000 వచ్చే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు అవుతుందండి. ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళకి, అలాగే భర్తతో విడిపోయిన వాళ్ళకి, వీళ్ళకి కూడా 4,000 రూపాయల పెన్షన్ అనేది సెప్టెంబర్లో ఇవ్వడం లేదు. సో మీరు వీటన్నిటికీ కూడా జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. అందరికంటే ముందు మీరైతే చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మనం ఇప్పుడు వికలాంగుల గురించి అయితే మాట్లాడుకుందామండి. పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగుల గురించి అయితే మాట్లాడుకుందాము. వారందరికీ కూడా 15,000 రూపాయలు అనేది మనకు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇస్తూ ఉంది కదండి. ఆల్రెడీ 2 నెలల నుంచి తీసుకుంటూ ఉన్నారు. సో అంతకుముందు వారికి 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా 15,000 రూపాయలు అయితే చేస్తున్నారు. సో వారికి ఇప్పుడు 6,000 రూపాయలు అనేది చేస్తున్నారన్నమాట. ఎందుకు చేస్తున్నారు? 6,000 రూపాయలే ఇస్తారండి సెప్టెంబర్ నెలలో. ఎందుకు అనే దాని గురించి ఇప్పుడైతే నేను చెప్తానండి. ముఖ్యంగా ఎవరైతే మంచానికే పరిమితమై ఉంటారు, అలాగే హీల్ చైర్కి పరిమితమై ఉంటారు, అంటే వాళ్ళు ఏది చేసుకోలేరు, ఏది పక్కన వాళ్ళ వల్లే ఆధారపడి ఉంటారు కదా, కేవలం అట్లాంటి వాళ్ళకు మాత్రమే 15,000 రూపాయలు అనేది ఇస్తారండి. అలా కాకుండా చాలా మందికి ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నాను, చెముడు అనేది ఉంటుంది కదండి, మోగా చెముడు. సో మోగా చెముడు ఉన్నప్పుడు వాళ్ళకి నడుస్తారు, తింటారు, తిరగతారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి అట్లాంటి వాళ్ళకి 15,000 రూపాయలు అనేది వస్తున్నా కూడా వాళ్ళకి 6,000 రూపాయలే వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి. అంటే చెముడు, మోగ ఇట్లాంటి వాళ్ళు, అంటే కొన్ని ప్రాబ్లాలు ఉండి వాళ్ళు నడుస్తూ కూడా ఉండి అట్లాంటి వాళ్ళకి 15,000 కనుక వస్తూ ఉంటే సో వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు మనకు సెప్టెంబర్ నెలలో 6,000 రూపాయలు మాత్రమే ఇస్తారండి. ఇంకా మీదట కూడా వాళ్ళకందరికీ కూడా 6,000 రూపాయలు ఇస్తారు. పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి హీల్ చైర్కే పరిమితమయ్యి, మంచానికే పరిమితమయ్యి, సో వాళ్ళంటూ దిగలేక, నడవలేక వేరే వాళ్ళ మీద ఆధారపడి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే 15,000 రూపాయలు అనేది ఇంకా ఎవరు చెప్పినా ఏమి చేసినా కంటిన్యూగా వారికి వస్తుంది. సో ఇంకా ఏదైనా చిన్న ఉండి వాళ్ళు నడవగలిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితే వారికి మాత్రం 15,000 రూపాయలు అనేది రాదు. అలాగే చాలామంది డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని పూర్తిగా అంగవైకల్యం ఉన్నట్టు, వికలాంగులైనట్టు చాలామంది చెప్తున్నారంట. నేను చెప్పడం కాదు, చెప్తున్నారని చెప్పేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది. సో అట్లాంటి వాళ్ళకందరికీ కూడా పెన్షన్ అనేది పూర్తిగా తీసేస్తారండి. వాళ్ళకు తగ్గించడం కాదు, పెన్షన్ అనేది ఇట్లాంటి వాళ్ళకి పూర్తిగా తీసేస్తారు. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి గత ప్రభుత్వంలో చాలా మంది పెన్షన్కి అయితే అప్లై చేస్తున్నారు, మాకు ఇంకా రాలేదు, గత ప్రభుత్వంలో మాకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారండి కామెంట్ సెక్షన్లో. సో వారి గురించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వమేనండి, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వమే.
సో గత ప్రభుత్వంలో మీరు అప్లై చేసినా కూడా అవి రాలేదు అంటే వస్తే పర్వాలేదు, రాలేదు అంటే ఇంకా రావండి. మళ్ళీ కూడా మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ కూడా మీరైతే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4000 పెన్షన్లు కూడా తీసేస్తారని చెప్పాను కదా, అది కూడా భర్త చనిపోయిన వాళ్ళకి అలాగే భర్త విడిపోయిన వాళ్ళకి వీరిద్దరికీ కూడా అంటే ఒంటరి మహిళలకు అలాగే భర్త చనిపోయిన వాళ్ళకి వీరిద్దరికీ కూడా 4000 పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా, వారికి కూడా పెన్షన్ అయితే సెప్టెంబర్ నెలలో చాలా మందికి తీసేస్తున్నారండి. సో మరి ముఖ్యంగా వీళ్ళకి ఎందుకు తీస్తున్నారు అనే రీజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4000కు సంబంధించి పెన్షను. సో భర్త చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు వీళ్ళిద్దరూ కూడా భర్త చనిపోయిన తర్వాత వీళ్ళు కనుక భర్త చనిపోయినా కానీ అలాగే భర్తకి దూరం అయిపోయిన ఒంటరి మహిళలు కానీ వీళ్ళు మళ్ళీ కనుక పెళ్లి కనుక చేసుకున్నట్లయినా అంటే భర్త చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనుక పెళ్లి కనుక చేసుకోమంటే అట్లాంటి వాళ్ళకి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారండి. అలాగే ఒంటరి మహిళలు వాళ్ళకి భర్త అనేది దూరం అయిపోయారని చెప్పేసి ఒంటరి మహిళలని చెప్పేసి రాపించుకొని పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ కూడా భర్తతో మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండటం లేకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇలాంటివి జరిగే వాళ్ళకు కూడా 4000 పెన్షన్ అనేది తీసేస్తున్నారు. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనము కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చేసి 50 ఏళ్ళు నిండిన వారికి ఎస్సీకి బీసీకి 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది. సో మామూలుగా అయితే 60 ఏళ్ళు నిండే వరకు పెన్షన్ అనేది ఇవ్వరండి. కానీ ఇప్పుడు మనకు 50 ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ ఇస్తారు. అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు వికలాంగుల పెన్షన్ మా ఇంట్లో వస్తుంది అలాగే 50 ఏళ్ళు పెన్షన్ కూడా వస్తుందని అయితే అడుగుతున్నారండి. వస్తుందండి తప్పకుండా. వికలాంగుల పెన్షన్ అనేది ఒకరికి వస్తే ఇంకొకరికి 50 ఏళ్ళ పెన్షన్ అనేది వస్తుంది. అలాగే భార్యకి భర్తకి ఒకరికి వికలాంగుల పెన్షన్ ఒకరికి 50 ఏళ్ళ పెన్షన్ అనేది భర్తకి వస్తుందండి. ఇప్పుడు భర్తకి వికలాంగుల పెన్షన్ వస్తూ ఉన్నింది అనుకోండి భర్తకైనా భార్యకైనా, సో ఇంకా 50 ఏళ్ళు వాళ్ళలో ఎవరికైనా నిండి కనుక ఉంటే వాళ్ళకు కూడా 50 ఏళ్ళ పెన్షన్ అనేది వస్తుంది. అలాగే వికలాంగులు కాకుండా ఇద్దరికి కూడా 50 ఏళ్ళ పెన్షన్ వస్తుందా అని అయితే అడుగుతున్నారు. రాదండి, అలా రాదు. ఎవరికైనా భార్యకైనా భర్తకైనా ఎవరికైనా 50 ఏళ్ళ పెన్షన్ ఒక్కరికి మాత్రమే వస్తుంది. సో దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ రోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో అంటే నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడడం అయితే జరిగింది. సో మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా వచ్చేసింది. ఇంకా కేవలం సైట్ అనేది ఓపెన్ కావాలి. ఈ సైట్ అనేది ఓపెన్ కావాలి అంటే ఇంకా మనకు ఒక 15-16 రోజులైతే పడుతుందంట. అంటే సెప్టెంబర్ నెలలో దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు అప్లై చేసుకుంటే దాదాపుగా అప్లై చేసుకొని దాని గురించి వెరిఫికేషన్ జరిగి సో ఈ పేపర్స్ అనేటివి పైకి వెళ్ళి సో వెరిఫికేషన్ అంతా పూర్తి అయిన తర్వాత మీరు ఓకేనంటే మీకు నెక్స్ట్ మంత్ అంతా కూడా పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా రిజెక్ట్ అయిపోద్దండి. మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి మొత్తం కూడా నేను ఒక అప్లికేషన్ అనేది పెట్టాను. అది మన ఛానల్లో ఉంది, అక్కడికి వెళ్ళేది చూడండి. నేను వీలైతే దాన్ని కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతానండి. సో అవన్నీ చూసుకొని మీరు క్లారిటీగా కూడా మీరు అప్లై చేసుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెంటనే మీరు అప్లై చేసుకున్న నెక్స్ట్ మంత్ అంతా కూడా మీకైతే పెన్షన్ అనేది వచ్చేస్తుంది. సో నేను చెప్పింది అర్థమైంది కదా. చిన్న ప్రాబ్లాలు ఉన్న వికలాంగులకు తీసేస్తున్నారండి. 6000 రూపాయలే వస్తుంది. పూర్తిగా ఉన్న వాళ్ళకి మాత్రమే 15,000 సెప్టెంబర్ నుంచి. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరికి తీసేస్తారో ఎవరికి ఉంచుతారో మీరు ఆలోచించుకోండి. సో చూసారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.